ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు నియోజకవర్గం కోట మండలం అల్లంపాడులో పండుగ వాతావరణం నెలకొంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి జన్మదినం సందర్భంగా వేలాదిగా కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. ఎక్కడ చూసినా శ్యాంప్రసాద్ రెడ్డి బ్యానర్లతో నిండిపోయింది. ఈ సందర్భంగా వందలాది మంది శ్యాంప్రసాద్ రెడ్డి అభిమానులు కార్యకర్తలు రక్తదానం చేశారు. పలువురు శ్యాంప్రసాద్ రెడ్డి అభిమానులు మాట్లాడుతూ నమ్ముకున్న అభిమానులను కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకునే నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అందులో మొదటి వరుసలో శ్యాంప్రసాద్ రెడ్డి ఉంటారన్నారు. వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలతో అభిమానులతో అల్లంపాడు గ్రామం మొత్తం నిండిపోయింది. శ్యాంప్రసాద్ రెడ్డి జన్మదినం సందర్భంగా అల్లంపాడులో ఏర్పాటు చేసిన ఏర్పాట్లపై మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు. ఉన్నాము వందలాదిగా స్వచ్ఛందంగా తరలివచ్చి బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు శ్యాంప్రసాద్ మీద అభిమానంతో. ఏదేమైనా కానీ ఇక్కడ మాత్రం ఒక పండగ వాతావరణం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ పేర్నాటి శ్యాంప్రసాద్ని అభిమానించి కొద్దిమంది అభిమానులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఏమిటి ఈరోజు పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది, ఇక్కడ ఈరోజు ముఖ్య ప్రాముఖ్యత ఏమిటి? ఈరోజు మే 2వ తేదీ అంటే మా యొక్క సీకోస్ట్ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక పండగే. ఎందుకంటే పేదల యొక్క బడుగు బలహీన యొక్క ఆశాజ్యోతి ఎవరు ఉన్నారంటే మా యొక్క పేర్నాటి శ్యాంప్రసాద్ గారు. గతంలో 25 సంవత్సరాల యొక్క రాజకీయ చరిత్రలో ఆయన ఈరోజు మా యొక్క సీకోస్ట్ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి ప్రజలకి మంచి చేసినటువంటి ఒక మంచి మనిషి ఆయన. ఈరోజు ఉదాహరణకు కొత్తపట్నం గ్రామ పంచాయతీలో గతంలో తోల పరిశ్రమ అనేది వస్తే దానివల్ల అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు కావచ్చు, గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వీళ్ళందరికీ ఇబ్బంది అవుతుందని చెప్పి దాన్ని వ్యతిరేకించిన వ్యక్తి ఎవరున్నారంటే ఒక శ్యాంప్రసాద్ గారు. ఈరోజు మా యొక్క కొత్తపట్నం గ్రామ పంచాయతీ నుంచి మేమందరం కూడా వచ్చున్నాం. అక్కడ ఎక్కువగా మత్స్యకారులు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఆయన మంచి చేసేటువంటి కార్యక్రమంలో ఆయన ముందుంటాడు. ఎందుకంటే ఇప్పుడు కూడా ఈరోజు మనకు రాబోయేటువంటి రేపు క్రిస్ సిటీ అని చెప్పి మా పంచాయతీలో రాబోతుంది. ఆ క్రిస్ సిటీలో మంచి పరిశ్రమలు తీసుకొచ్చి మా యొక్క యువతకి ఉద్యోగ భద్రత 70% స్థానికులకే ఇచ్చేటువంటి విధానాన్ని మా యొక్క సేవను తీసుకొస్తున్నాడు. ఎందుకంటే సేవనికి పేదల యొక్క విధానం అన్నా మంచి ఒక గుర్తింపున్న వ్యక్తి, మంచి వాళ్ళ మీద ఒక సానుభూతిగా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి అందుకని ఈరోజు మే 2వ తేదీ మేము ఎప్పుడెప్పుడు మే 2వ తేదీ వస్తుందని చెప్పి మేము అందరం కూడా ఎదురు చూస్తాం. ఎందుకంటే అదంతా కూడా మా యొక్క ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, బడుగు బలహీన వర్గాలు, మత్స్యకారులు వీళ్ళందరి యొక్క ఒక ఆశా జ్యోతిగా మేము ఆయన్ని కొనవేస్తాం. కాబట్టి ఈరోజు అందరం కూడా స్వచ్ఛందంగా వచ్చి బ్లడ్ క్యాంపులో పాల్గొన్నాం. చాలా యువత బ్లడ్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేమందరం కూడా ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆహారాన్ని అందించి ప్రతి ఒక్కరు కూడా మంచి కడుపు నిండా భోజనం పెట్టి పంపించేటువంటి ఒక నేచర్ ఉన్నటువంటి వ్యక్తి మా శ్యామన్న గారు. అందుకని ఈరోజు మండలం నుంచి కాకుండా గూడూరు కాన్స్టిట్యున్సీ అన్ని నలుమూల నుంచి వచ్చినటువంటి ఎంతోమంది ఆయన యొక్క అభిమానులు కోలాహలంతో ఈరోజు ఈ యొక్క జన్మదినాన్ని జరుపుకున్నారని చెప్పి నేను తెలియజేస్తూ మీకు ముఖ్యంగా మాకు స్టూడియో వాళ్ళకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ పండగ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. ఎంతో ఆనందోత్సవాల మధ్య ఈ శ్యాంప్రసాద్ పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్నారు. ఇప్పుడు మన మాట్లాడానికి మరో వ్యక్తి ఎక్కుతున్నారు, శ్యాంప్రసాద్ అభిమానించే వాళ్ళు. అన్న చెప్పండి, ఏమిటి ఈరోజు ఇక్కడ చూస్తూ ఉంటే దీపావళి కనిపిస్తూ ఉంది. మే 2వ తేదీ మా ఏరియాలో ఒక పండగ తిరణాల్లో ఉంటుంది. మా స్టూడియో మొత్తం, ఈ పంచాయతీలో మొత్తం మా మత్స్యకారు కుటుంబం ఈ మండలంలో ఒక గ్రామం ఉంది. 300 ఇల్లు, మొత్తం 300 ఇల్లు దాకా ఉంది. మత్స్యకారు కుటుంబంలో మొత్తం కలిసి మా సేవన్ అంటే మాకు దేవుడితో సమానం. మొత్తం 710 ఓట్లు ఉంటే మేము మొత్తం ప్రతి ఒక్కదానికి సేవన్ దగ్గర పోయి మాకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆయన పెద్దాయన దగ్గర పోయి చెప్పుకొని మేము పండగలా ఈరోజు ఈ 2వ తేదీ వరకు ఒక పండగ వాతావరణంలా జరుగుతుంది మా పంచాయతీలో. ఇప్పుడు వచ్చి పిల్లకాయలు చదువుకున్నారు. మేము ఎక్కువ మత్స్యకారు కుటుంబం మొత్తం ఏటకు పోవాల్సిందే. ఇప్పుడు వచ్చి కొత్తగా ఫ్యాక్టరీలో అవి పడుతుంది. మత్స్యకారుల కుటుంబం మొత్తానికి శ్యామన్న హామీ ఇచ్చున్నాడు. ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు తెచ్చి మాకు ఇచ్చి మాకు హెల్ప్ చేస్తానని చెప్పున్నారు. ఆయన మటుకు మా జీవితంలో మర్చిపోరని రోజు ఈ రోజు మటుకు ఆయన మటుకు మా దేవుడితో సమానం. జై శ్యామన్న, జై శ్యామన్న, జై శ్యామన్న. ప్రతి సంవత్సరం పుట్టినరోజు వేడుకలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇట్టే చేస్తుంటాం. ప్రతి ఒక్క సంవత్సరం ఏడకి వచ్చి ప్రతి ఒక్క సంవత్సరం నెల్లూరు కనిపోతాం, ఏడకనిపోతాం. ఆయన ఏడుంటే ఆడ ఉంటాం. ప్రజలు మొత్తం వచ్చినా కానీ చెప్తానే వెంటనే స్పందిస్తారా? అప్పుడు వెంటనే స్పందించే వ్యక్తి ఉన్నారంటే ఒక శ్యాంప్రసాద్ రెడ్డి గారు మాత్రమే. ఎవరికి మేము ఏ బాధలు ఎవరి దగ్గర చెప్పుకోం, ఒక శ్యాంప్రసాద్ రెడ్డి దగ్గరికి వచ్చి చెప్పుకుంటాం. అంటే మీరు జీవితాంతం శ్యాంప్రసాద్ అంటే నడుస్తారు? జీవితాంతం మా శ్యాంప్రసాద్ రెడ్డి కూడానే ఆయనతో పాటే ఉంటాం. ఎప్పుడైనా ఎక్కడ పోయినా కూడా ఆయన కూడా ప్రతి దానికి ఆయన దగ్గర వచ్చి స్పందించాల్సింది. మా శ్యాంప్రసాద్ రెడ్డి గారు అంటే అంత అభిమానం.
మా దేవుడితో సమానం అసలు. మా మత్స్యకార కుటుంబాలకైతే ఇంకా ఎక్కువ. ఓకే, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. మనం ఇప్పుడు దాకా చూసాం. ఇక్కడ శ్యాంప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వేలాదిగా ఆయన అభిమానించే కార్యకర్తలు కానీ అభిమానులు కానీ గ్రామస్తులు కానీ తరలి వచ్చారు. శ్యాంప్రసాద్ అనే వెంటే మేము ఉంటామని, మాకు ఆయన అంటే ప్రేమని, అభిమానం అని, ప్రాణం అని అంటున్నారు. అదేవిధంగా గతంలో ఇక్కడ తోల పరిశ్రమ వచ్చే సమయంలో పట్టువదలని విక్రమార్కులాగా దాని మీద ఆందోళన చేసి దాన్ని రానికుండా చేశాడని, అలాంటి వ్యక్తిని మేము జీవితంలో ఎప్పటికీ మర్చిపోమని, మేము జీవితాంతం శ్యాంప్రసాద్కి రుణపడి ఉంటామని, ఈ గ్రామమే కాదు చుట్టుపక్కల గ్రామాలు, జిల్లా మొత్తం కూడా ఆయన అభిమానించే అభిమానులు వేలాదిగా ఉన్నారు. ఏదేమైనా కానీ ఈ రోజు అల్లంపాడు గ్రామం మాత్రం మనం చూస్తున్నాము. ఈ యొక్క బాణసంచ పేల్చడము, ఈ టపాసులు పేల్చడము, ఈ బ్లడ్ క్యాంప్ చేయడము, ఇవన్నీ చూస్తూ ఉంటే శ్యాంప్రసాద్ రెడ్డి అంటే ఏమిటో, ఆయన సత్తా ఏమిటో ఇట్టే అర్థమవుతూ ఉంది. కెమెరామెన్ ఇలియాస్తో శ్రీనివాసులు రెడ్డి, ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కోట మండలం అల్లంపాడు నుండి.